భారత రొయ్యల ఎగుమతుల కళ ఇప్పుడు సంక్షోభంలో పడింది. ఆగస్టు 1 నుండి అమెరికా భారత్ నుంచి దిగుమతయ్యే రొయ్యలపై కౌంటర్ వేలింగ్ డ్యూటీని 10% నుంచి ఏకంగా 20% పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం భారత రొయ్యల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే రైతులకు కిలో రొయ్య ధర ₹460 నుంచి 390, 410కి పడిపోయింది. ఇది రైతులకు భారీ నష్టాలు తెస్తోంది. ఎగుమతిదారులు ఈ భారం ఎవరి మీద వేయాలో తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈక్వెడార్, వియత్నాం వంటి దేశాలపై తక్కువ టారిఫ్ తో అవి భారత్ మార్కెట్ ను కొల్లగొట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి అమెరికాతో చర్చలు జరిపి సడలింపులు తీసుకురావాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కేవలం మార్కెట్ సమస్య కాదు, మన రైతు భవిష్యత్. ఎగుమతులపై ఆధారపడే రోజులు ముగిసే. ఇప్పుడు మన దేశంలోనే రొయ్యల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం వచ్చింది. లోకల్ వాడకానికి టైం వచ్చింది. ఇది కేవలం ఆహారం కాదు, రైతుకిచ్చే గౌరవం. మనమే మొదలు పెడితే దేశం మారుతుంది. Follow Fishery News Telugu for more updates.